ఓం నమ శివాయ. శ్రీ 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 కార్తీక మహాపురాణం 29వ అధ్యాయనం. నారదుని హితవుపై రవంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనేటువంటి తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపజేయవలసిందిగా ఆదేశించాడు. ఆ దూత ధనేశ్వరుడు తనతో తీసుకుని వెడుతూ మార్గమధ్యమందలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు. ఓ ధనేశ్వర, మరణించిన వెంటనే పాపకర్మలు ఇక్కడ కాల్చబడినటువంటి శరీరములు కలవారై దిక్కులు ప్రకటిలేలా రోధించుతూ ఉంటారు. దీనినే తప్తవాలుకు నరకం అంటారు. వైశ్వ దేవపరులైనటువంటి అతిథులను పూజించిన వారు గురువులను, అగ్నిని, బ్రాహ్మణులు, గోవును, వేద విధులను, యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు. ఈ నరకంలో సూదిమనుల వంటి భయంకర ముఖాలు కలిగినటువంటి పురుగులు పాపాత్ముల శరీరాలను దొలిచివేస్తూ ఉంటాయి. ఇది 16 రకములుగా కుక్కలు, గ్రద్దలు, కోకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది. పరుల రహస్యాల్ని భేదించేటువంటి పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండించబడుతూ ఉంటారు. క్రకచము అనే పేరు గల ఈ నరకం 3వది. ఇక్కడ పాపాత్ములు అడ్డముగాను, నిలువుగా, ఏటవాలుగా, సమూలముగా, అంగాలుగా రంపాలతో కోస్తుంటారు. అసిపత్రవనం 4 నరకధోరణి అయినటువంటి దీనిని అసిపత్రవనం అంటారు. భార్యాభర్తలను, తల్లిదండ్రుల నుండి సంతానం ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువేళ్ల బాణాలతో గొచ్చబడి, అసిపత్రాలచే శరీరాలు చెచ్చబడి, దారాలుగా కారే నెత్తుటి వాసనకు వెంటపడి తరమే తోడేళ్ళు గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు. చంపుట, భేదించుట మొదలగు విధులతో ఈ నరకం 6 రకాలుగా ఉంటుంది. కోట శాల్మలి 16 రకాలుగా దండించేది. పరస్త్రీలను, ద్రవ్యాన్ని హరించేవాళ్ళు, పరాపకారులైనటువంటి పాపులు ఉండేది కోట శాల్మలి నరకం. రక్తపూయ అనేటువంటి ఈ విభాగం అరవణ నరకం. ఇక్కడ పాపాత్ములు తలకిందులుగా వేలాడుతూ యమకింకరుడి చేత దండించబడుతూ ఉంటారు. ఎవరైతే తమ కులాచారీత్యా తినకూడనటువంటి వస్తువులు తింటారో, పరులను నిందిస్తారో, చాడీలు చెబుతుంటారో వారంతా ఈ నరకంలో ఉంటారు. కుంభీపాకం మొట్టమొదట నీకు విధించబడినది, ఘోరాతి ఘోరమైనది, నరకాలన్నింటిలో నికృష్టమైనది ఈ కుంభీపాకమే 7వ నరకం. దుష్ట ద్రవ్యములు, దుర్భరాగ్ని కేలలు, దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది. రౌరవం నరకాలలో 8వైనటువంటి ఈ రౌరవం దీర్ఘకాలికమని తెలుసుకో. ఇందులో పడినవారు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడలేరు. ధనేశ్వర, మన ప్రమేయం లేకుండా మనకు అంతటి పాపాన్ని శుష్కమని, మనమై చేరుకున్న పాపాన్ని అర్ధమని అంటారు. ఈ 2 రకాల పాపాలు కలిపి 7 విధాలుగా ఉన్నాయి. అపకీర్ణం, ప్రాంతేయం, మలినీకరణం, జాతిభ్రంశం, ఉపవీతకం, అతిపాతకం, మహాపాతకం. ఈ పరిదృశ్యమానులైనటువంటి నరుల చేత ఒప్పరి 7 రకాలుగా అనుభవిస్తూ ఉంటాయి. కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైనటువంటి వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడు కావడం వలన ఈ నరకాలను కేవలం దర్శనం మాత్రంగానే తరలించగలిగావు. పై విధంగా చెప్తూ యమదూత అయినటువంటి ప్రేమాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు. అక్కడ అతను యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై దయాక్షుడు అనేటువంటి పేరును పొందాడు. విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచినటువంటి ధనయీక్ష తీర్థం ఇతని పేరు మీదనే సుమ. అందువలన సత్యభామ, పాపహరిణి, శోకనాశిని అయినటువంటి ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవుడు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలగడం ఏమాత్రం అతిశయోక్తి లేదు అని సత్యభామకు చెప్పిన వాడై శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూత్రుడు ఋషులకు ప్రవచించాడు. ఇక ఈ కార్తీక మాసం పాపనాశిని, విష్ణువుకు ప్రియకరి, వ్రతస్థులకు ముక్తిదాయిని అయి ఉంది. కల్పోక విధిగా ముందుగా విష్ణు జాగరము, ప్రాతస్నానము, తులసి సేవ, ఉద్యాపనం అండ్ దీపదానం అనేటువంటి ఈ 5 కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతున్నారు. పాపాలు పోవాలన్నా, దుఃఖాలు తీరాలన్నా, కష్టాలు కడతీరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు. ధర్మార్థ కామ మోక్షాలు 4 కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది. కష్టంలో ఉన్నవాడైనను, దుర్గారణీయగతుడైన రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి. ఎటువంటి ఇబ్బందులు కలిగిన వారైనా వ్రతం మానకుండా శివాలయంలోనూ, విష్ణాలయంలోనూ హరిజాగరాన్ని ఆచరించాలి. శివ విష్ణు దేవరాలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ, తులసీవనంలో కానీ వ్రతం చేసుకోవచ్చు. విష్ణు సన్నిధ్యంలో విష్ణు కీర్తనలు ఆలపించేవాళ్ళు సహస్ర గోదాన పొలాన్ని, వాద్యాలు వాయించేవాళ్ళు అశ్వమేధ పొలాలని, నర్తకులు సర్వతీర్థాల స్నాన బలాన్ని పొందుతారు.
ఆపదలో ఉన్నవాడు, రోగి, మంచినీరు దొరకనివాడు వీళ్ళు కేశనామాలతో లాంఛన మోక్షణం ఆచరించితే చాలు. పాదోపాధ్యాయానికి శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీక మందు బ్రాహ్మణుడు సంతోషపరచడం చాలా ప్రధానం. అందుకు గాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసిన చాలు. ఆ పాటి శక్తి అయినా లేని వాళ్ళు రావి మర్రి వృక్షాలు పూజించినంత మాత్రాన్ని చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసినంత ఫలాన్ని పొందుతారు. దీపదానం చేసే స్తోమత లేని వారు, దీపారాధనకైనా పావుతు లేని వారు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి గాలి మొదలైన వాటి వలన ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందును. పూజకు తులసి అందుబాటులో లేని వారు తులసికి బదులు విష్ణు భక్తులైన బ్రాహ్మణుని పూజించాలి. శుద్ధులు చెప్పిన విని ఇతర వృక్షములన్నింటికంటే రావి మర్రి వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ తుల్య పవిత్రతను ఎలా పొందాయని అడిగారు. పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరుల మహాసూత్ర భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారణకు వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు. అందుకు కినిసిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీటకాదులు సహితము సురతంలోనే సుఖపడుతూ ఉన్నాయి. అటువంటిది మీరు మా దంపతులు సంభోగ సుఖాన్ని చెడగొట్టారు. నాకు సురత సుఖ భ్రంశాన్ని పాటించిన మీరు చెట్లై ఉండండి అని చెప్పించింది. తత్కారణంగా దేవతలందరూ వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది. ఆ పరిణామంలో బ్రహ్మ పలాశ వృక్షంగాను, విష్ణువు అశ్వత్థంగా గాను, శివుడు వటముగా గాను మారారు. బ్రహ్మకు పూజార్హత లేదు. జగదేక పూజలైన శివకేశవుల రూపాలు కనుకనే రావి మర్రి వృక్షాలను అంతటి పవిత్రత కలిగింది. వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజించనీయమైనది. ఇతర వారాల్లో రావి చెట్టును తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు శుద్ధుడు. ఇంతటితో 29వ అధ్యయనం సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.